Hey everyone, welcome to LTX classes. ఈరోజు మన వీడియోలో మనం యూపీఎస్సి మారుతున్న ప్యాటర్న్కి అనుగుణంగా కరెంట్ అఫైర్స్లో వస్తున్న ఈవెంట్స్లోని కొన్ని టాపిక్స్ మనం తీసుకొని ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లోనే ఎస్పెషల్లీ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. సో మనం చూసాం ఆఫ్ లేట్ లాస్ట్ ఇయర్ పేపర్ కానీ ఇయర్ పేపర్ కానీ చాలా వరకు క్వశ్చన్స్ కరెంట్ సెంట్రిక్ క్వశ్చన్స్ చాలా వరకు రావడం జరిగింది. సో ఈ ఆస్పెక్ట్స్లోని మనం చదువుతున్న హిందూ న్యూస్ పేపర్స్ కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, అదర్ మ్యాగజైన్స్ ఏవైనా కావచ్చు, వీటి నుంచి కూడాను చాలా వరకు మనం కొన్ని టాపిక్స్ని వీల్ ట్రై టు ఓవర్లుక్. సో అలా ఓవర్లుక్ కాకుండా మ్యాక్సిమం ఆఫ్ ద టాపిక్స్ మనం కవర్ చేసేటట్టు, ఇంకేవైనా లిస్టికల్స్ ఏమైనా మిగిలిపోతే దాన్ని కూడా మనం కవర్ చేసేటట్టు మనం ఈ సిరీస్లో మనం చూడబోతున్నాం. సో ఈ క్లాసెస్ తీసుకుంటుంది నేనే, నా పేరు కార్తికేయ. సో బిఫోర్ వీ గో ఇన్ టు దట్, ఐ జస్ట్ వాంట్ టు షో యూ 2 క్వశ్చన్స్ విచ్ వర్ ఆస్క్డ్ ఇన్ దిస్ ఇయర్ ప్రిలిమ్స్. సో చూడండి ఇక్కడ, ద టర్మ్ లెవెనెంట్ ఆఫెన్ హర్డ్ ఇన్ న్యూస్ roughly corresponds to which of the following regions? Okay. Next question, with reference to Gucci, sometimes mentioned in news. సో ఈ రెండు క్వశ్చన్స్ మనకి ఇయర్ 2022లో వచ్చినాయి. సో యూపీఎస్సి ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ యూపీఎస్సికిలో కొత్త ఏం కాదు, ఒక ఫాస్ట్ 5 years నుంచి వస్తున్నాయి. కాకపోతే చాలా వరకు టర్మ్స్ న్యూస్లోని పర్టికులర్గా మెన్షన్ చేయకపోయిన టర్మ్స్, అక్కడెక్కడో వేగ్గా మెన్షన్ చేసిన టర్మ్స్ని యూపీఎస్సి పిక్ చేసి ఆఫ్ అండ్ హర్డ్ ఇన్ న్యూస్, వాళ్ళ పేర్లోనే ఉంది చూడండి, ఆఫ్ అండ్ హర్డ్, నాట్ రెగ్యులర్లీ హర్డ్, ఇట్స్ ఓన్లీ ఆఫ్ అండ్ హర్డ్. సో ఇలాంటి టర్మ్స్ని మనం కవర్ చేయాల్సిన ఇంపార్టెన్స్ మనకి చాలా ఉంది. ఈ ఆస్పెక్ట్స్లోనే ఈరోజు మన ఆర్టికల్ చూస్తే, ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లోని యూపీఎస్సీ ఎసెన్షియల్స్ అని కొత్త కాలం స్టార్ట్ చేశారు, అందులోని తీసుకున్న ఆర్టికల్. ద ఆర్టికల్ బ్రీఫ్లీ టాక్స్ అబౌట్ ఎన్వైరన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఓకే, ఇఫ్ యూ కెన్ సీ హియర్, ఎన్వైరన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్, ఇది 1 word a day అనే సెక్షన్లో వస్తుంది. సో in this video, I'll briefly talk about what is this environmental performance index and what it is all about. Okay, chuste, if you could see this infographic, we made a very beautiful infographic where it tells you the brief details of the topic. So chuste, what is it all about anedi manam chuddam. First, environmental performance index ante enti first. So it is a biennial index that is a scorecard that ranks countries on their environmental performance. So starting లోనే మనకు చెప్తున్నారు, ఇట్స్ ఏ biennial index అంటే 2 yearsకి ఒకసారి రిలీజ్ చేస్తారు, ఒక ఇయర్లో 2 times రిలీజ్ చేయరు. ఓకే, బైఎన్నియల్ అంటే, యాన్యువల్ అంటే 1 time, బైఎన్నియల్ అంటే ఫర్ ఎవ్రీ 2 years దే రిలీజ్ వన్స్. లాస్ట్ టైం రిపోర్ట్, ఎన్వైరన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ 2020లో వచ్చింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ 2022లో వచ్చింది. ఓకే, సో గుడ్ స్టూడెంట్స్, ఎన్వైరన్మెంట్ టాపిక్స్ మీద అవగాహన ఉన్న స్టూడెంట్స్, టాపిక్స్ని ట్రెండ్స్ని బాగా ఫాలో అవుతున్న స్టూడెంట్స్, వాళ్ళు ఈజీగా రిలేట్ చేసుకుంటారు. ఏం రిలేట్ చేసుకుంటారంటే, మనకి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అని ఇంకో రిపోర్ట్ వస్తుంది, అది కూడా మన 2022లో వచ్చింది. ఇది కూడా ఎవ్రీ 2 years వస్తుంది. లాస్ట్ టైం మళ్ళీ 2020లో వచ్చింది. సో ఇప్పుడు కూడా ఇలా వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ద రిపోర్ట్స్ అనేవి మనకి ఇలానే రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇవి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వాట్ అనేది మనకు తెలిసింది. ఇప్పుడు వెన్ అనేది ఎవరు రిలీజ్ చేశారని చూద్దాం. ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ 2020. ద ఎయిమ్ వాస్ టు సప్లిమెంట్ environmental targets of the United Nations multi-millennium development goals. సో మనకి ఎండిజీ గోల్స్ ఉన్నాయి, సో ఎంజిడి గోల్స్ అయినా, ఇప్పుడు మన ఎస్డిజి గోల్స్ కూడా వచ్చాం మనం. సో ఈ గోల్స్కి కరస్పాండింగ్గా మనకి వీ హ్యావ్ సర్టెన్ గోల్స్ దట్ బ్రీఫ్లీ టాక్స్ అబౌట్ ద ఎన్వైరన్మెంట్. సో దానికి కరస్పాండింగ్గా తీసుకునే దానికి ఆ గోల్స్ ఎలా పనిచేస్తున్నాయని తెలుసుకోవడానికి కూడా మనకి ఎన్వైరన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఎన్వైరన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2002లో స్టార్ట్ చేశారు. సో ఇట్స్ బీన్ లైక్ 20 years. సో మీరు అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, 20 years అయింది. 2022 విల్ బి ద 20th year ఆఫ్ ఎన్వైరన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో యూపీఎస్సి మోస్ట్లీ ఇలాగా యాన్యువల్స్, డికేడియల్స్ వచ్చిన వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, బికాస్ దే వర్ ద కమమరేటివ్ ఇయర్స్. సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి మరి, ఎప్పుడు రిలీజ్ అయిందో చూసాం,
ఆ రిపోర్ట్ అంటే ఏంటో చూసాం, ఎప్పుడు రిలీజ్ అయిందో చూసాం, ఎవరు రిలీజ్ చేస్తారో చూసాం. సో ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రొవైడ్స్ గైడెన్స్ ఫర్ కంట్రీస్ దట్ ఎయిమ్స్ టు మూవ్ ఫార్వర్డ్ టువర్డ్స్ ఏ సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఫ్యూచర్. సో మామూలుగా మనం పాలసీ మేకింగ్ చేస్తున్నప్పుడు, ఎన్వైరన్మెంటల్ పాలసీస్ చేస్తున్నప్పుడు వేటిని బేస్ చేసుకొని మన పాలసీస్ చేయొచ్చు. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ గ్లాస్గోస్ సెషన్స్ అన్ని చూసాం. సో మనం ఇంకా సెషన్స్లోని ఇంకా మనకి ఎన్వైరన్మెంటల్ కమిట్మెంట్స్, ఎన్వైరన్మెంటల్ టార్గెట్స్, ఎన్వైరన్మెంటల్ అగ్రిమెంట్స్లోని మనం ఇంకా ఏ రకంగా ముందుకు వెళ్ళొచ్చు అని అది మనకి చెప్పడానికి ఏదైనా ఒక డైరెక్షన్ ఉందా అంటే మనం ఇలాంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మన స్టేటస్ ఏంటో మనం చెప్పొచ్చు. సో అందు గురించి మనకి ఈ ఎన్వైరన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది చాలా అవసరం. సో దీన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారంటే ఇక్కడ కొంచెం బ్రీఫ్గా అబ్జర్వ్ చేయండి. ఇట్ ప్రిపేర్డ్ బై ఏల్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అంతేగాని ఇట్స్ నాట్ ఏ సింగిల్ ఎన్వైరన్మెంటల్ బాడీ, యుఎన్డిపి కానీ యుఎన్ఈపి కానీ, సో ఐపీసీసీ కానీ అలాంటివి రిలీజ్ చేయట్లేదు ఇవేవిన్. ఇట్ ఈస్ అ కంగ్లమరేషన్ ఆఫ్ ఏల్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో మోస్ట్లీ చెప్పాలంటే ఇది ఒక ప్రైవేట్ ఏజెన్సీ రిపోర్ట్ అని మనకి ఈ పేర్లు బట్టే తెలుస్తుంది. ఏది గవర్నమెంట్ సైడ్ కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ ఇది మాత్రం ఏం రిలీజ్ చేయట్లేదు. సో దీనిలో ఉన్న కేటగిరీస్ ఏంటి మరి? కేటగిరీస్ అంటే 40 ఇండికేటర్స్ ఉన్నాయి, 11 కేటగిరీస్ ఉన్నాయి. ఇండికేటర్స్ అంటే ఈ ఇండికేటర్స్ బ్రీఫ్లీ టాక్స్ అబౌట్ వేరియస్ గ్యాసెస్ గురించి మాట్లాడుతున్నాయి. కేటగిరీస్ అంటే ఎన్వైరన్మెంట్లో ఉన్న కేటగిరీస్, అది క్లైమేట్ చేంజ్ కావచ్చు, లేకపోతే బయోడైవర్సిటీ కావచ్చు, హాట్స్పాట్స్ కావచ్చు, వేరియస్ కేటగిరీస్ గురించి మాట్లాడుతున్నాయి. అవి 11 ఉన్నాయి, ఇండికేటర్స్ 40 ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఇప్పుడు ఈ చార్ట్లోని, ఈ ఇన్ఫోగ్రాఫిక్లోని మెన్షన్ చేసిన ప్రతిదిన్నో మనకి కమింగ్ అప్ ప్రిలిమ్స్లోని చాలా ఇంపార్టెంట్. ఓకే, సో 40 ఇండికేటర్స్, 11 కేటగిరీస్ చూద్దాం. ఇవి చూడండి, ఇక్కడ మీకు ఏవైతే ఈ అవుటర్ లైన్ పెరిఫీర్లో కనిపిస్తున్నాయి ఇవన్నీ ఇండికేటర్స్. జిహెచ్ఈకి సంబంధించి, బయోమ్స్కి సంబంధించి, మెరైన్ ఏరియాస్కి సంబంధించి, సో ట్రీ కవర్కి సంబంధించి, సో వేరియస్ గ్యాసెస్కి సంబంధించి ఏవైతే 40 ఇండికేటర్స్ ఉన్నాయో అవి ఇక్కడ మెన్షన్ చేశారు. 11 ఇండికేటర్స్ ఇక్కడ ఏదైతే క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ, హ్యాబిటెట్, ఎకోసిస్టమ్, ఫిషరీస్, యాసిడ్ డ్రైన్, అగ్రికల్చర్, వాట్ ఎవర్ ఆస్పెక్ట్స్ ఏవైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయో దీస్ ఆర్ ద 11 ఇండికేటర్స్. ఈ 11 ఇండికేటర్స్, 11 కేటగిరీస్, 40 ఇండికేటర్స్కి సంబంధించి మనకి ఇండియాకి ఒక ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవన్నిటిని బేస్ చేసుకుని మనకే కాదు అన్ని కంట్రీస్కి ర్యాంక్ అనేది ఇచ్చారు. చూడండి, ద 2022 EPA ఫ్రేమ్వర్క్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఫాల్ ఇంటూ 11 ఇష్యూ కేటగిరీస్ విత్ ద సబ్జెక్టెడ్ వెయిట్స్. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఏవైతే 11 కేటగిరీస్ ఉన్నాయో అవి మళ్ళీ మనకు దీస్ ఆర్ ద న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఓన్లీ, ఇవి మనం ఇక్కడ మెన్షన్ చేసాం. సో యూ కెన్ సి బయోడైవర్సిటీ, ప్రొటెక్టెడ్ ఏరియాస్, స్పీసీస్ ప్రొటెక్షన్ ఇండెక్స్, ఎయిర్ క్వాలిటీ, క్లైమేట్ పాలసీ, ఎకోసిస్టమ్ వైబిలిటీ, ఎకోసిస్టమ్ విటాలిటీ అంటే ఎంత స్ట్రాంగ్ ఎకోసిస్టమ్ ఉందని చెప్పేది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎలా రిలీజ్ అవుతున్నాయని చెప్పేది, బయోడైవర్సిటీ హ్యాబిటెట్ ఇండెక్స్, ఓకే, PM 2.5 అంటే పర్టికులర్ మ్యాటర్ గురించి చెప్పేది, వేస్ట్ మేనేజ్మెంట్. సో దీస్ ఆర్ ద ఇండికేటర్స్ దట్ డీల్స్ అబౌట్ ద ఎన్వైరన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో ఇంకా మనం చూద్దాం, ఫ్యూ ఫైనల్ డీటెయిల్స్ చూద్దాం. ఇంకా Denmark tops the 2022 rankings, an achievement rooted in the strong performance across nearly all issues tracked by EPA. సో మొత్తం లిస్ట్ చేసిన కంట్రీస్లోని అన్నిటిలోనూ డెన్మార్క్కి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. డెన్మార్క్ ఏవైతే స్కాండినేవియన్ కంట్రీస్ ఉన్నాయో, ఐస్లాండ్ కానీ లేకపోతే అదర్స్, స్వీడన్ కానీ, వాట్ ఎవర్ ద కంట్రీస్, ఫిన్లాండ్స్ కానీ, సో ఈ కంట్రీస్ ఎప్పుడన్నా మనకి చాలా వరకు ఇండస్ట్రీస్లోని అవే ఫస్ట్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్ వచ్చింది, చెప్పాను కదా ఫిన్లాండ్ కూడా ఉందని స్కాండినేవియన్ కంట్రీస్లో. సో దిస్ ఈజ్ యుల్ గెట్ ద ఫిన్లాండ్ హియర్. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు డెన్మార్క్, సెకండ్ ఈజ్ యునైటెడ్ కింగ్డమ్ and third is the Finland. So these are the top 3 performing countries in the environmental performance index. సో మరి ఇండియాకి ఏ ర్యాంక్ వచ్చింది? సో మనం మాట్లాడుతున్నంత ఇండియన్ పర్స్పెక్టివ్లో కూడా మాట్లాడుతున్నాం అంటే, సో అన్ఫార్చునేట్లీ
no, it's very disheartening to say that India got the last rank. ఉన్న కంట్రీస్లో అన్నిటికన్నా ఇండియాకి లాస్ట్ ర్యాంక్ వచ్చింది. 180 కంట్రీసే పార్టిసిపేట్ చేశారు, 180 కంట్రీస్కి ర్యాంకింగ్స్ ఇచ్చారు. అందులోని ఇండియాకి లాస్ట్ ర్యాంక్ అంటే 188th ర్యాంక్ వచ్చింది. ఇండియా స్కోర్ ఆల్సో వెరీ లెస్. ఇట్ స్కోర్డ్ అరౌండ్ 18.9 అవుట్ ఆఫ్ ఆల్ ద ఇండికేటర్స్. ఏవైతే మనకి పైన మనం ఇక్కడ ఈ మ్యాట్రిక్స్లో చూసాం, వేరే వేరే ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో అన్నిటికీ మనకి ఈ పర్సంటేజ్ ఇచ్చారు. ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియా గాట్ వెరీ వన్ ఆఫ్ ద లీస్ట్ స్కోర్. ఓకే, సో ఎంత లీస్ట్ స్కోర్స్ అంటే మనం ఇంకా మనకన్నా ముందు పాకిస్తాను, బంగ్లాదేశ్, వియత్నాం, మయన్మార్ మన నైబరింగ్ కంట్రీస్, చిన్న కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇండియా హ్యాస్ ఆల్సో స్కోర్డ్ లో ఆన్ రూల్ ఆఫ్ లా, కంట్రోల్ ఆఫ్ కరప్షన్ అండ్ గవర్నమెంట్ ఎఫెక్టివ్నెస్ అకార్డింగ్ టు ద ఈపీఐ. సో ఒక్క పైన మెన్షన్ చేసిన ఇండికేటర్స్లోని వేరే వేరే కేటగిరీస్ అంటే రూల్ ఆఫ్ లా, ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాలోని, కరప్షన్ని కంట్రోల్ చేయడంలోనే, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ టు దీస్ పాలసీస్, గవర్నమెంట్ ఎఫెక్టివ్నెస్లోని కూడాను మనకి చాలా తక్కువ ర్యాంక్స్ అయితే వచ్చాయి. కానీ లాస్ట్ ఇయర్ చూడండి, ఇది 2022 కదా, బై యాన్యువల్ అని చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే. సో ఈ 2020లో అంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే వచ్చిందో, లాస్ట్ టైం 2020లోనే ఇండియా గాట్ 168th ర్యాంక్. మన స్కోర్ చూడండి కంపారిటివ్లీ బెటర్. 27.6 ఉండేది మన స్కోరు, ఇప్పుడే 18.9కి తగ్గిపోయింది. సో దట్ వాట్ మేక్స్ దిస్ రిపోర్ట్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్, బికాజ్ ఇట్ మేడ్ ఏ biggest policy decision. It's gonna be changing the upcoming policies of the government of India. So next, Denmark has been ranked first in the year లానే లాస్ట్ ఇయర్ కూడాను డెన్మార్కే ఫస్ట్ వచ్చింది. సో ఇప్పుడు మనకి సిగ్నిఫికెన్స్ ఏంటి రిపోర్ట్ కంటే, విల్ సీ ద బ్రీఫ్ సిగ్నిఫికెన్స్. ఇట్ ఎనేబుల్స్ డెసిషన్ మేకర్స్ టు రికగ్నైజ్ ద డ్రైవర్స్ ఆఫ్ ద టాప్ టియర్ పెర్ఫార్మెన్స్. సో నార్మల్గా ఏదైనా కంట్రీ మనతోని ఆబ్లిగేషన్స్ చేసుకోవాలన్నా, అగ్రిమెంట్స్ తీసుకోవాలన్నా, ఫస్ట్ మనకి ఎలా అయితే క్రెడిట్ రేటింగ్స్ అవన్నీ ఎలా అయితే చూస్తారో, ఎన్వైరన్మెంట్కి సంబంధించి మనం ఎలా ప్రాసెస్ చేస్తున్నాం, మన పాలసీస్ ఏంటి, మనం ఎంతవరకు ఎన్వైరన్మెంటల్ స్టాండర్డ్స్కి ఎఫెక్టివ్గా ఉన్నామని చెప్పడానికి ఇలాంటి ఇండిసెస్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. అనాలిసిస్ ఆఫ్ ఈపీఏ డేటా డెమాన్స్ట్రేట్స్ దట్ ఫినాన్షియల్ రిసోర్సెస్, గుడ్ గవర్నెన్స్, హ్యూమన్ డెవలప్మెంట్, రెగ్యులేటరీ క్వాలిటీ మ్యాటర్ ఫర్ ఇవాల్యుయేటింగ్ కంట్రీ సస్టైనబిలిటీ. సో నేను చెప్పినట్టు ఒక కంట్రీ సస్టైనబుల్ అవుతుందా లేదా అని చెప్పడానికి ఏవైతే ఇక్కడ మెన్షన్ చేసిన ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ దట్ విల్ కాంట్రిబ్యూట్ టు దట్. హైలైటింగ్ దీస్ కనెక్షన్స్, ఈపీఏ హెల్ప్స్ టు ప్రమోట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఏ మోర్ ఎన్వైరన్మెంటలీ సెక్యూర్ అండ్ ఈక్విటబుల్ ఫ్యూచర్. సో మనకి ఎస్డిజి గోల్స్లో మెన్షన్ చేసినట్టు, లేకపోతే మనకి డిపిఎస్పిలో ఉన్నట్టు, సో మెనీ ఆస్పెక్ట్స్ నౌ క్లైమేట్ చేంజ్ ఇస్ బికమింగ్ ఏ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అది మనకి గ్లాస్గోలో కూడా చెప్పారు. సో కమింగ్ డేస్లోని ఎలా అయితే మనకి పావర్టీ, కరప్షన్, టెర్రరిజం ఎలా అయితే మనకి బిగ్గెస్ట్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద గ్లోబల్ వరల్డ్ ఎలా అయితే ఉన్నాయో, క్లైమేట్ చేంజ్ విల్ బికమ్ ద సూపర్ మోస్ట్ ప్రాబ్లమ్. అంటే ఇవన్నీ ఇంకా అవన్నీ ట్యాకిల్ చేయొచ్చు, కానీ మనం క్లైమేట్ చేంజ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే దీనికి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మనం డైవర్సిఫైడ్ రెస్పాన్సిబిలిటీ అంటాం, అంటే వాడు చూసుకుంటాడు వీడు చూసుకుంటాడు అని చెప్పేసి, ఇట్ జస్ట్ టోటలీ డైగ్రెసింగ్ ద ఇష్యూ. So this is about this article. So we'll try to come up with these kind of listicles, very small listicles that helps in our prelims and that helps in our answer writings also. Thank you. See you in the next video.